హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేనైతే రెడీ అయిపోయాను. ఇదండి నా అవుట్ఫిట్. బాగుంది కదా? చెప్పాను కదా వెబ్సైట్లో నేను తీసుకున్నాను అనేసి, అందులో ఏదో ఒకటి. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి అనేసి బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా మాకు ట్రైన్ రావడానికి టైం పడుతుంది. ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళాక నేనైతే వీడియో తీస్తాను, చూసేయండి. రూమ్ చెక్అవుట్ చేసి ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము. కార్ బుక్ చేసాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇదిగోండి విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఇప్పుడు వచ్చేసి 6:04 అయింది. మా ట్రైన్ రావడానికి ఇంకా గంట ఉందండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని అనుకుంటున్నారా? అరకు వెళ్తున్నామండి. గిరంద ప్యాసింజర్కి అది 6:45కి అలా వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అక్కడ ఎలా ఉందనేసి మీకు చూపిస్తాను. మేమైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా మా ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందనేసి మేము చూసుకొని దాని తర్వాత అక్కడికి వెళ్తాము. ఇప్పుడు అరకుకి ట్రైన్లో ఎలాగెళ్తాం ఏంటనేసి అయితే మీకు చూపిస్తాను. అంటే విశాఖపట్నం టు అరకు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేసి అయితే మీకైతే నేను చూపిస్తాను. వచ్చాను మన ఎక్స్ప్రెస్ ఏ టైంకి వస్తుందనేసి. ఇంకా 6:45 వస్తుందని అన్నారు, కానీ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇంకా చెప్పలేదు. ఇంకా మన ట్రైన్ రావడానికి టైం ఉంది కాబట్టి మనం లోపలికి వెళ్తాం. ఇప్పుడైతే మనము ఎస్కలేటర్ మీదుగా మనము పైకి వెళ్తున్నాము. దాని తర్వాత మన ట్రైన్ ఎక్కడ ఆగుతుంది, ఏ ప్లాట్ఫామ్లో ఆగుతుంది మాత్రము అక్కడికి వెళ్ళేసాక మీకైతే నేను చూపిస్తాను. ఎస్కలేటర్ అయితే బాగుంది ఎక్కడానికి. ఇంకా స్టెప్స్ మీదకి వెళ్ళొచ్చు, కానీ లగేజ్ ఎక్కువ. కాకపోతే ఇదైతే చాలా ఈజీ అయిపోయింది ఎస్కలేటర్తో. ఇంకా మన ప్లాట్ఫామ్ ఎక్కడుందనేసి చూసుకొని వెళ్తాము. ఇప్పుడైతే మన కొరందల్ ప్యాసింజర్ అయితే 6 ప్లాట్ఫామ్కి వచ్చిందండి. ఇక్కడైతే చాలా రష్గా ఉంది, ఎక్కువ మంది ఉన్నారు. మీకు చూపిస్తాను, చూసేయండి. అది 6:45 రావాల్సింది 7:15కి వచ్చింది. చాలా లేట్కి వచ్చింది. దాని తర్వాత ట్రైన్ వచ్చిందంటే నా సీట్కి వచ్చి నేను అది కూర్చునిపోయానండి. ఇంకా అనౌన్స్మెంట్ ఏం చెప్తున్నారంటే 10 minutes లేట్ అంటే వచ్చిందే లేట్, ఇంకా 10 minutes లేట్. దాని తర్వాత ఈ ట్రైన్ జర్నీ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా సీనరీస్ అవన్నీ బాగుంటాయి. అవి ఎలా ఉంటాయి ఏంటని మీకైతే నేను చూపిస్తాను, అలాగే నేను కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయిందండి. వైజాగ్ నుంచి అరకుకి బయలుదేరుతున్నాము. ఇంకా ఈ వైజాగ్ నుంచి అలా బయలుదేరిన తర్వాత ఇంకా అరకు ఎప్పుడు స్టార్ట్ అవుతా సీనరీస్ అవన్నీ అయితే మీకైతే నేను చూపిస్తాను. హే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ దాటేస్తున్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ తర్వాత వచ్చే ఫస్ట్ రైల్వే స్టేషన్ మర్రిపాలెం, నెక్స్ట్ సింహాచలం. అరకు ఇంకెప్పుడు వస్తుందో. నేను రిజర్వేషన్ బోగి S1లో ఉన్నాను. చూడండి ఎంత సైలెంట్గా ఉందో. చూద్దాం గృహలు ఎంటర్ అయితే ఇంత సైలెంట్గా ఉంటారో లేదో. ఈ ట్రైన్ 84 బ్రిడ్జెస్ 58 టన్నెల్స్ దాటుకుంటూ అరకు అనేది వెళ్తుందండి. ఇంకా ఈ కిటికీ నుంచి మనం చూస్తాం కదా, ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా పచ్చదనంతో ఇంకా అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ వ్యూ మొత్తం. అయితే ఈ ట్రైన్ జర్నీ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇంకా టన్నెల్స్ అవన్నీ ఇంకేం రాలేదు. ఆ వస్తే మాత్రం మీకు పక్కాగా చూపిస్తాను.
ట్రైన్ వంపు సొంపులు ఎలా ఉందో చూడండి. చాలా చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. అరకు అయితే మేము వచ్చామండి, ఇప్పుడే జస్ట్ వచ్చాము. నాకైతే ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చినట్లు ఉంటుంది. ఇంకా ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీకైతే నేను సజెస్ట్ చేస్తున్నాను, ఈ అరకు అయితే కంపల్సరీగా రండి. మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని నేను నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. బాయ్.